వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నివాసాల మధ్యలోకి ప్రవేశించి కోళ్లను మింగేసిన కొండ చిలువను బంధించి తీసుకెళ్లిన ఫారెస్ట్ అధికారులు. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డిని సన్మానించిన పురోహిత సంఘం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న నవీన్ కుమార్ రెడ్డి. కుటుంబ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు. 9 లీటర్ల సారా, 180 కిలోల బెల్లం, 20 కిలోల పట్టిక స్వాధీనం. పొల్యూషన్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం. ప్రతి ఒక్కరూ మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని గరిగిచినేపల్లి పంచాయతీ వేపనపల్లి గ్రామంలో జన నివాస ప్రాంతంలోకి రాత్రి కొండచిలువ ప్రవేశించింది. ఇండ్ల మధ్యలో ఉన్న కోళ్ల ఫాలంలోకి దూరిన కొండచిలువ కోళ్లను మింగేసింది. అనంతరం పక్కన ఉన్న ఆవు దూడల దగ్గరకు వెళ్ళగా అవి భయంతో పరిగెత్తాయి. కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు కొండచిలువను బంధించి తీసుకెళ్లారు. ఎంత వీడియో మంది కోడి పిల్ల ఉందా? அந்த இடத்துல அதிகமான கருத்தல் సార్ మీరు చెప్పినట్టు యాడా సార్ చెప్పినప్పుడు எப்படி இருந்தாலும் பாம்புன்னா போயிருங்க. ஏ கையை வாத்தியார் பிடிக்கிறாரு பாரு அந்த மாமா. போடாது பாம்பு வீடியோ எடுத்தா அப்படியே கொஞ்சமே டச் பண்ணி பாரு எப்படி இருக்குதோ. ఒక చేత్తో కాదు చేత్తో పట్టుకోలేదు ఎప్పుడు. இல்ல வேலை அப்படி கை பிடிச்சாங்க. తిరుమలలోని కళ్యాణ వేదికలో పనిచేస్తున్న పురోహితులు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డిని తన స్వగృహంలో కలిసి శాలువాతో సన్మానించారు. బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్డీఏ ప్రభుత్వంలో చొరవ చేసుకుని పరిష్కరించాలని పురోహిత సంఘం సభ్యులు ఆయనకు విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పురోహితులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. పరిస్థితి లేవలేని ముందుకు ఇంకా అన్ని సర్దుకోవాలని భగవంతుడు కూడా కోరుకుంటారు. ధర్నాల్లో ఏమి లేకుండా వాళ్ళ తప్పకుండా చేస్తాం. పరిస్థితి లేవలేని ముందుకు ఇంకా అన్ని సర్దుకోవాలని భగవంతుడు కూడా కోరుకుంటారు. ధర్నాల్లో ఏమి లేకుండా వాళ్ళ తప్పకుండా చేస్తాం. పరిస్థితి లేవలేని ముందుకు ఇంకా అన్ని సర్దుకోవాలని భగవంతుడు కూడా కోరుకుంటారు. ధర్నాల్లో ఏమి లేకుండా వాళ్ళ తప్పకుండా చేస్తాం. మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల సిరోలు మండలంలోని సూర్యతాండాలో ఎక్సైజ్ సీఏ చిరంజీవి, ఎస్ఐ విజయరామ్ కుమార్ ఆధ్వర్యంలో గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. గుడుంబ తాగడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎవరైనా సారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సారా తయారు చేస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి నుండి 9 లీటర్ల సారా, 180 కిలోల బెల్లం, 20 కిలోల పటిక స్వాధీనం చేసుకుని 800 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. సారాయి లేకుండా పూర్తిగా మీ సహకారంతో నిర్మూలన చేద్దామన్న ఉద్దేశంతో మన పోలీసు మరియు ఎక్సైజు రెవెన్యూ శాఖలు కలిసికట్టుగా ప్రభుత్వ ఆదేశానుసారం రైళ్లు చేస్తూ ఒక అవగాహన కల్పిద్దామని ఈరోజు రావడం జరిగింది. సారాయి లేకుండా పూర్తిగా మీ సహకారంతో నిర్మూలన చేద్దామన్న ఉద్దేశంతో మన పోలీసు మరియు ఎక్సైజు రెవెన్యూ శాఖలు కలిసికట్టుగా ప్రభుత్వ ఆదేశానుసారం రైళ్లు చేస్తూ ఒక అవగాహన కల్పిద్దామని ఈరోజు రావడం జరిగింది. సారాయి లేకుండా పూర్తిగా మీ సహకారంతో నిర్మూలన చేద్దామన్న ఉద్దేశంతో మన పోలీసు మరియు ఎక్సైజు రెవెన్యూ శాఖలు కలిసికట్టుగా ప్రభుత్వ ఆదేశానుసారం రైళ్లు చేస్తూ ఒక అవగాహన కల్పిద్దామని ఈరోజు రావడం జరిగింది. చెవెల మండలంలోని మల్కాపూర్ గ్రామంలో తెలంగాణ పొల్యూషన్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాపూర్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటి పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మన దేశంలో రోజురోజుకు అడవులు తరిగిపోతున్నాయని, 30% ఉన్న అడవులు 18% పడిపోయాయని, దాని వలన ఈ భూతాపం పెరిగి ఎండలు విపరీతంగా మండుతున్నాయని, కాలానుగుణంగా ఋతుపవనాలు సరిగ్గా రావటం లేదని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో బుడిమ్యల్ పిఎస్సిఎస్ చైర్మన్ గోనె సరిత ప్రతాపరెడ్డి, ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జూన్ 5 తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. అందులో భాగంగానే భారతదేశంలో ఎలక్షన్ సందర్భంలో కోడ్ ఉన్నందున 5 తారీఖు కాకుండా ఈరోజు 7 తారీఖు జరుపుకుంటున్నాం. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణ దినోత్సవం అవుతుందో ఈరోజు భారతదేశం ప్రపంచాన్ని శాసించే విధంగా భారతదేశం ఉంది. కానీ పర్యావరణ పరంగా చూస్తే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. భారతదేశంలో 33% ఉన్నటువంటి అడవులు ఈరోజు 18, 19, 20% పడిపోతున్నాయి. ఏదైనా అందరి బాధ్యతగా ఈ స్కూల్ పిల్లలు కానివ్వండి, మనం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటితే ఈ పర్యావరణాన్ని రక్షించుకునే వాళ్ళం అవుతాం. గతంలో ఉన్నటువంటి ఎప్పుడైనా ఎండాకాలం వస్తే మన పెద్దలు చెట్ల కిందనో పెంకల కిందనో ఫ్యాన్లు లేకుండా ఏసీలు లేకుండా బతికినటువంటి సందర్భాలు. ఈరోజు ఫ్యాను ఏసీ కరెంట్ లేకుంటే బతకలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు భూమిని పరిరక్షించుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఏ విధంగా అయితే మన పిల్లల్ని పెంచుకుంటున్నామో, మా అమ్మనాన్నని విధంగా మంచిగా చూసుకుంటున్నామో అదే విధంగా కూడా చెట్లను పెంచి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి మన పెద్దలు కానివ్వండి, మన భూమాత కానివ్వండి, గాలి కానీ అన్ని మనకు ఇవన్నిటిని గాలి నీరు ఏవైతే ఏ విధంగా అయితే ఇచ్చిందో అదే విధంగా రాబోయే తరాలకు మనం అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ ఏదైతే పర్యావరణ దినోత్సవం ఏదైతుందో ఈ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని అందరూ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఆదరించి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీ పార్టీతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. హంటర్ రోడ్ వేదా బ్యాంకెట్ హాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. డబ్బులు, మద్యం, మాంసం వెదజల్లి కాంగ్రెస్ గెలిచిందన్నారు. వరంగల్ అభివృద్ధికి మన బీజేపీ ఎంపీలు కృషి చేస్తారని తెలిపారు. మోదీ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. మోసపూరిత మాటలతో కాంగ్రెస్ గెలిచిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, కెమెరామెన్, ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారం. మరి ప్రెస్ మీట్లో పాల్గొన్న పెద్దలు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాజేశ్వరరావు గారు, ధర్మారావు గారు, శ్రీధర్ గారు, గౌరవ అధ్యక్షులు రావు పద్మావతి గారు, రవి గారు, మరి ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎండను సైతం లెక్క చేయకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకునికి, డైరెక్ట్ ఇండైరెక్ట్ సహకరించిన పెద్దలకు, పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు, మా స్వచ్ఛంద సంస్థలకు అందరికీ పేరు పేరున ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఎర్రటెండలో వేసవి కాలంలో మనుషులు బయటికి వెళ్ళని పరిస్థితిలో కూడా మరి ప్రతి కార్యకర్త శ్రమించారు, కష్టపడ్డారు. మరి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి మొన్న జరిగిన ప్రచార కార్యక్రమంలో మరి ఎండను సైతం లెక్క చేయకుండా నాకు సహకరించిన మా ప్రెస్ మిత్రులకు నేను ప్రత్యేకంగా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలు స్పష్టంగా మీకు తెలుసు. గతంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కానీ మరి అంచెలంచెలుగా ఎదుగుతూ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటు శాతాన్ని మించి మొన్న జరిగిన శాసనసభలో
మరి ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్లో దాదాపు 3,60,000 ఓట్లు మరి భారతీయ జనతా పార్టీకి రావడం, ప్రజల మద్దతు పొందడం, ప్రజలు ఆశీర్వదించడం చాలా సంతోషం. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి మేము గెలిచినామని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీ హన్మకొండలోని సెంటనరీ బాప్టిస్ట్ చర్చి పక్కన ఉన్న స్థలాన్ని ఆర్ జాన్సన్ అమ్మాలని చూస్తున్నారని ట్రిసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ నాయకులు ఆరోపించారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. వరంగల్ నగరంలో ఉన్న క్రిస్టియన్ సంస్థలకు చెందిన ప్రాపర్టీ స్కూల్ నడిపించడం కోసం చర్చి స్థలాన్ని ఆర్ జాన్సన్ కు లీజ్ ఇవ్వడం జరిగిందని, కానీ ఆ స్థలాన్ని అమ్మకానికి పెడుతున్నాడని, ఆర్ జాన్సన్ పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ సంఘాలు కోరుతున్నాయని పాస్టర్ ఇజాక్ తెలియజేశారు. క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షంగా చైర్మన్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. దాదాపు 200 సంవత్సరాల పూర్వం మిషనరీలు మన తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. మరి హనుమకొండలో నడిగొడ్డున సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నిర్మాణం చేసి వైద్య విద్య పరిచయలు అందించారు. మిషన్ హాస్పిటల్, స్కూల్స్ వారు ఏర్పాటు చేశారు. దాదాపు ఆ ప్రాంతంలో ఒక 10 ఎకరాల ల్యాండ్ వారు ఇక్కడ మిషనరీలు క్రైస్తవ సమాజానికి అప్పగించి వెళ్ళిపోయారు. అయితే ఈ మధ్య కాలంలో మరి ప్రత్యేకించి కొంత ల్యాండ్ని మరి 10,000 గజాలు ల్యాండ్ని మరి సహోదరులు జాన్సన్ గారు, ఆర్ జాన్సన్ గారు వారు లీజుకి తెచ్చుకున్నారు. ఆల్ సైన్స్ స్కూల్ అక్కడ నడిచింది, సంతోషమే. కానీ వారికి ఇవ్వబడిన లీజ్ టర్మ్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఆయన స్కూల్ నడిపించుకోవచ్చు, కానీ దాన్ని వేరే వాళ్ళకి అమ్మడానికి అధికారం లేదు. పిఏబిసి ఆయనకి అమ్మమని ఆయనకు అందులో రాయలేదు. ఆయన ఉన్నంతకాలం స్కూల్ నడిపించుకోవాలి, కానీ వేరే వాళ్ళకి అమ్మడానికి ఆయనకు అధికారం లేదు. అయితే ఈ మధ్యకాలంలో వేరే వాళ్ళు మాకు అమ్మాడని వారు వచ్చి బుల్డోజర్ తెచ్చి ఆ భవనాలు కూల్చివేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ టైంలో అక్కడ క్రైస్తవులు కొంతమంది ఆపి ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. మరి ఫర్దర్ మళ్ళీ ఎన్నడూ కూడా అలాంటివి జరగకూడదని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకించి అవి క్రైస్తవ ఆస్తులు. సుప్రీంకోర్టు 1 సంవత్సరం క్రితం ఒకటి జారీ చేశారు. ఈ క్రైస్తవ ఆస్తుల్ని అమ్మడం కానీ కొనడం కానీ జరగొద్దని సుప్రీంకోర్టులో అది జడ్జిమెంట్ చేస్తున్నాం. ఇలాంటివి ఎవరైనా అమ్మడానికి వచ్చిన క్రైస్తవ ఆస్తులు కొనకండి. మరి ముఖ్యంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఆలోచించి క్రైస్తవ సమాజానికి సంబంధించిన ఆస్తుల విషయంలో మీరు మాకు న్యాయం జరిగించాలని కోరుతూ ఉన్నాం. నేను రెవరెండ్ డాక్టర్ దామెర్ ఐజక్, ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ చైర్మన్. నేను టీసీఆర్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ జాన్ మార్కండే. ప్రింట్ మీడియా. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మహారాజా దాబాలో దారుణం చోటు చేసుకుంది. రేటికల నందీశ్వర్ అనిల్ కుమార్ పై బీర్ సీసాతో తలపై మోదాడు. ఎంత అడ్డు చెప్పినా వినకుండా అనిల్ కుమార్ పై నందీశ్వర్ దాడికి పాల్పడ్డాడు. షాద్నగర్ పట్టణంలో ప్రతిరోజు ఇలాంటి దాడులు నిత్యకృత్యంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం నుండి మొదలుకొని అర్ధరాత్రి 12 గంటల వరకు ఎక్కడో ఒకచోట దాబాలు, కాలనీలలో ఘర్షణలు నిత్యకృత్యం జరుగుతూనే ఉన్నాయి. వీటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంకటాపురం మండలం అంకన్నగూడెం సొసైటీ ఇసుక క్వారీ పేరుతో విలువైన మట్టిని అక్రమంగా గోదావరి నదిలో రోడ్ల కోసం తవ్వుతున్నారు. టాలతో తవ్వి టిప్పర్లతో ఇసుకను రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా బయటకు తరలిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులను కాపలుగా పెట్టుకొని గోదావరి నుండి కాంట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నారు. రెవెన్యూ మరియు టీడీఎస్ఎండిసి అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలు తావిస్తుంది. కాంట్రాక్టర్లు చేస్తున్న అక్రమాలను కవరేజ్ కోసం వెళ్తున్న విలేకరులపై దౌర్జన్యాలు చేస్తున్నారు. అక్రమాలకు సహాయపడుతున్న రెవెన్యూ టీడీఎస్ఎండిసి మైనింగ్ అధికారులపైన అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇది మరి దారుణంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నివాసాల మధ్యలోకి ప్రవేశించి కోళ్లను మింగేసిన కొండ చిలువను బంధించి తీసుకెళ్లిన ఫారెస్ట్ అధికారులు. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డిని సన్మానించిన పురోహిత సంఘం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న నవీన్ కుమార్ రెడ్డి. కుటుంబ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు. 9 లీటర్ల సారా, 180 కిలోల బెల్లం, 20 కిలోల పటిక స్వాధీనం. పొల్యూషన్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం. ప్రతి ఒక్కరూ మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.